మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చేసిన స్కూల్ పిల్లల పెద్దలకు నా నమస్కారాలు, అలాగే చిన్నపిల్లలకు నా ఆశీర్వాదాలు. ముఖ్యంగా ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను మన కేసీఆర్ స్కూల్ వాళ్ళకు కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా యాక్చువల్గా స్కూల్ వాళ్ళు అంటే ఇయర్లీ ఒక కలర్ పెట్టుకొని ఒక మంచి ఒక ప్రోగ్రామ్ ఇయర్లీ చేయడం అనేది చాలా బాగా ఉంది, అభినందనదాయకము. ఒకటి ఇండికేషన్ ఉంటుంది అనమాట. సో ఒకటి సూచిస్తుంది, అలాంటిది నేర్పిస్తూ ఒక్కొక్క కలర్లో ఉన్న మంచి గుణాలు నేర్పిస్తూ ఇయర్లీ చేయడం మంచిది. అలాగే అంటే ఎప్పుడు చదివే అని కాకుండా కొద్దిగా రిఫ్రెష్మెంట్కు లేకపోతే సమ్ ఎగ్జైట్మెంట్ కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈసారి బ్లూ డే చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్గా బ్లూ అంటే మన ఇండియన్ ప్రకారంగా బ్లూ అనేది ఏమిటికి సూచిస్తుంది అంటే లవ్ కానీ అంటే ప్రేమ, అఫెక్షన్, దయ వీటికి ఎక్కువ సూచిస్తుంది. అలాగే హిందూ దేవుడు నీలం దేవుడు అంటే కృష్ణుడు అనమాట. సో కృష్ణుడు కూడా ఒక దైవభక్తికి నిదర్శనం. సో దైవభక్తి అలాగే దయ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఇలాంటివన్నీ ఈరోజు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడే పెట్టారు అంటే నీలం అనేది హిందువుల్లో కృష్ణదేవునికి మనకి అంటే సూచిస్తుంది. అలాగే ఆ దేవుడు చెప్పేది ఏమి అంటే దైవభక్తి ఉండాలా, దయ ఉండాలని. సో పిల్లలందరూ ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏమంటే అందరూ ఒకరి పట్ల ఒకటి ఫ్రెండ్షిప్ కానీ, దయ కానీ, లేకపోతే ప్రేమ కానీ, ఆప్యాయత కానీ ఉండాలని ఈ బ్లూ డే సందర్భంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నాను, కానీ నిజంగా నాకు తెలిసి వీళ్ళు తెలుసుకునేస్తారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఉదాహరణగా ఈరోజు వాళ్ళు వరద బాధితుల కోసము 61,000 అనుకుంటాను, 61,000 వాళ్ళు చిన్నపిల్లలు ప్రోగు చేసి మనము ఇస్తున్నారు. అంటే వరద బాధితుల కోసము వాళ్ళు ఈ డే చేయకముందే వాళ్ళే అప్పుడే అయిపోయింది. అంటే వాళ్ళకి సాటిస్ఫైడ్, అంటే వాళ్ళు మనం అనుకున్నది రీచ్ అయిపోయినారు అనమాట. అంతగా కలెక్ట్ చేసి వరద బాధితులకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది, అంత కష్టపడి ఇవ్వడం అనేది అక్కడే వాళ్ళకి ప్రేమ, దయ అన్ని ఉంది అని తెలిసిపోయింది. అందుకు ఒక్కసారి అందరికీ వాళ్ళ ఖర్చాలతో మనము వాళ్ళకు అభినందించాల. అలాగే అంటే ఒక చిన్నపిల్లల డాక్టర్గా నేను పిల్లలకి ఏం చెప్తున్నానంటే వాళ్ళు మంచి అంటే ఆరోగ్యవంతంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే పిల్లలు కూడా జయపురంగా ఉండాలి, పక్కన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మనమంతా ఆరోగ్యంగా ఉండాలి అనుకొని మన టీచర్స్ పిల్లలకి నేర్పించడం కూడా నేను ఒకటి సూచిస్తున్నాను అనమాట. అలాగే ఈ స్కూల్ని అంటే స్కూల్ని సూచనాపరంగా తీసుకొని మిగతా స్కూల్స్ కూడా ఇట్లా డేస్ అంటే కొన్ని డేస్ అంటే కలర్ డే అనే కాదు, కొన్ని డేస్ చేసి వాళ్ళకు కొన్ని మంచి గుణాలు నేర్పిస్తే అంటే చదువు కాకుండా ఇంకా కొన్ని గుణాలు కూడా నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో నా సూచన అన్నమాట. ఇతర స్కూల్స్ కూడా ఇలాగే మనకు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్స్ చేసి పిల్లలకి చదువులోనే కాదు, చదువు సంస్కారాలు, గుణగణాలు అన్నీ నేర్పించాలని నేను ఆశిస్తున్నాను. I wish you all on Blue Day celebrations for your bright future and also the bright future of the school. So generally Blue Day is celebrated in all schools for pre-primary and primary class students to make or aware of them the different shades of colors. So there are so many colors, as many as more than 100 color shades are there, and out of which blue is one of the most important colors. It has as many as 20 shades, different shades. Suppose we see a sea, samudram undi kada, samudramu appears to be blue in color, but when we go near to the sea, the blue color will not appear. Likewise, sun, sky, and our Lord Krishna, Lord Venkateshwara, Lord Sri Rama, and many gods and goddesses are also appear to be in the blue color. So blue color is very significant, and out of which the most important feature of the blue is it is one of the primary colors. There are 3 primary colors. Primary colors ante meeku teliyakapochu, okati red, okati yellow, okati blue. Ee 3 primary colors antaru, out of which we can make any number of colors, secondary colors, by mixing primary colors of any 2. ఏ 2 primary colors తీసుకుంటే ఇంకో కొత్త కలర్ వస్తుంది. సో ఈ కలర్స్ యొక్క ముఖ్యమైన ఉపయోగం, ప్రయోజనం ఏమిటంటే మీకు కలర్స్ గురించి పరిచయం చేయడం, అలాగే కలర్ వెనుక ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ని కూడా మీకు తెలియజేయడం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ టీచర్స్ ఫ్రమ్ ఇయర్ ఆఫ్టర్ అట్లీస్ట్, సో రీడ్ కలర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
As human life progresses technologically and scientifically, many colors are coming out of the primary colors, which are 3 in number. So blue is one of them. So blue signifies or reflects many individual and emotional characteristics among the students. Primarily is intelligence, the knowledge, wisdom, kindness, love and affection, and sincerity, hope, belief, and faith. These are the main characteristics of the blue color. That's why we are celebrating this Blue Day on behalf of small children of our school. So this program shall continue every year. Last year also we celebrated the same, but this year we celebrated more than in a grand way when compared to the last year. So I heartfully thank అవర్ డాక్టర్ సార్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ సార్. మీరు మా స్కూల్కి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు, మమ్మల్ని అందరినీ సంతోషపెట్టినందుకు, మీ విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా నుంచి, మా స్టాఫ్ నుంచి, మా పిల్లల నుంచి తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్ మోర్ ఇంపార్టెంట్, మనం ఈ క్రియేషన్స్ అంటే బ్లూ డే, రెడ్ డే, గ్రీన్ డే ఇవన్నీ ఇయర్లీ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ రెడ్ డే చేసాము అండ్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ బ్లూ డే. ఎందుకు ఇలా చేస్తున్నామంటే పిల్లలకి రీఫ్రెష్, డైలీ చదివే కాకుండా ఒకరోజు బ్లూ వేసుకోవాలి, ఇలా మాకు అకేషన్ ఉంది, ఫొటోస్ దిగాలి, డెకరేషన్ చేయాలి, ఇవన్నీ నాలెడ్జ్తో కూడినవి. వాళ్ళ నాలెడ్జ్ని బట్టి రిఫ్రెష్ అయ్యి వస్తారు. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా నీట్నెస్ అనేది చాలా హైలైట్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఏమి రావు, నీట్నెస్ ఉండడం వల్ల కోల్డ్ రాదు, కాఫ్ రాదు, ఫీవర్ రాదు, మెయిన్ ఏమేమి ఉండవు. మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా మీరు కేర్ తీసుకోవాలనేది సార్ మెసేజ్. మేము ఈ మెసేజ్ ఇస్తున్నాము. నాట్ ఓన్లీ చిల్డ్రన్, వాళ్ళకి ఏం అర్థం కాదు, పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళాలని చెప్తున్నాము. పేరెంట్స్ కూడా దయచేసి ఇంట్లో కూడా ఇలా వచ్చారు, మనకు ఈరోజు వచ్చిన వారు చీఫ్ గెస్ట్, డాక్టర్, కంపల్సరీ నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అన్నట్టు వాళ్ళ ఇంట్లో కూడా ఫాలో అప్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంత మేము బ్లూ డే, రెడ్ డే, ఎల్లో డే పెట్టిన వెంటనే పేరెంట్స్ కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు బ్లూ డేగా మాకు బ్లూని తయారు చేసి పంపిస్తున్నారు, బ్లూ డ్రెస్తో, రెడ్ అంటే రెడ్ డ్రెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ పేరెంట్స్ ఆల్సో. చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది. ఇది మా తాత స్కూల్లో జరుగుతా అంటే నా చిన్నప్పట్లో కూడా ఇలాంటివి ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు నుంచి వీళ్ళతో పాటు కలిసి నేను కూడా కేసీ నారాయణ స్కూల్లో ప్రతి ఒక్క ఈవెంట్ని అటెండ్ అయ్యి ఎంజాయ్ చేస్తాను ఇలానే. ఇప్పుడు మా తాత ఉండింటే చాలా బాగుండేది. ఇలా ఒక్కొక్క కలర్ని రిప్రజెంట్ చేసి ఒక్కొక్క పిల్లలు చాలా బాగున్నారు. ఒక్కొక్క ఇయర్లీ ఒక కలర్ ని అట్లా రిప్రజెంట్ చేసి ఒక్కొక్క సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా తాత ఉంటే ఇంకా బాగుండేవాళ్ళు. ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క కలర్ డేకి నేను కూడా వస్తాను, వీళ్ళతో పార్టిసిపేట్ చేస్తాను.
want to show some things, Nana. What is this one? What is this one? Color, Nana. Very good, very good. And what is this one? What is the color? Very good. Ini తీసుకున్నానా? One piece. What is this one? What is this one? Parrot. Okay, it is having different colors, but blue also is here. Okay? Okay, take it. What is this one? See properly. What is this one? Okay, it is fish only. Shark. What is this one? Very good. And what is this one? What is this one? Very good. Gun. And this is also one type of gun, isn't it? Okay. This one? This one? This one? Tortoise. What is color? Color, Nana? Blue color. Very good. What is this one? Okay, and this is your favorite one, isn't it? This is your favorite one. What are these? What are these? What are these? Blue balloons. Okay. You're enjoying, isn't it? Are you enjoying? What are these one? What are these? Let us, Nana, let us see.